అందరూ సలహాలు ఇచ్చిందే, అందరూ చెప్పిందే. పోలీసులు కూడా ఐ బొమ్మ ఈ మంది రవికుమార్కి ఒక ఆఫర్ ఇచ్చారట. మా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వబ్బా, నువ్వు మంచి ఉద్యోగం ఇస్తాము, మంచి ఆఫర్ అని. అతగాడు ఏమనుకొని ఉంటాడు, బహుశా లోపల నవ్వుకొని బయటికి మాత్రం వద్దండి నాకు అని. మరి ఏంటి నీ ఐ బొమ్మ క్లోజ్ చేశారు కదా అంటే, క్లోజ్ చేసిందే వీళ్ళు. ఈ వార్తలు కూడా భలే బయటికి లీక్ చేస్తారు. క్లోజ్ చేసిందే వీళ్ళు, ఏం చేస్తావు మరి నువ్వు అంటే, కరీబియన్ ఐలాండ్లో నేను ఐ బొమ్మ రెస్టారెంట్ అని పెడతాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రుచులను జనాలకి పరిచయం చేస్తాను అని చెప్పాడంట. రెస్టారెంట్తో వస్తుంది, డబ్బులు వస్తాయి, బాగా వాడితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తానని చెప్పాడంట. సో అతను ఒక క్లారిటీ ఉంది. లోపల పడితే కొన్ని రోజులు ఉంటాడు. శ్రీకృష్ణ జన్మస్థానంలో కొన్ని రోజులు సేద తీరిన తర్వాత అయ్యగారు బయటకు వస్తారు. వచ్చేసి ఏం చేస్తాడు, పాత పద్ధతికి అలవాటు అవుతారు. నాకు తెలిసి, ఎందుకంటే వాడు చేసింది అదే. ఈసారి దొరకకుండా ఎలా చేయాలో చూస్తాడు, అంతే కదా. దానికి ఇంకేదో పెడతాడు. ఇదిగో మీరు ఇందులో ఇప్పుడు మనం జియో అని, లేకపోతే నెట్ఫ్లిక్స్, అమెజాను, ఆహాలు, ఈహాలు, ఈ అహమహమికాళ్ళ అందరికీ సబ్స్క్రిప్షన్ కింద డబ్బులు కడుతున్నారు. వీళ్ళు ఆ మూవీస్ తాలూకు నిర్మాతలతో టైఅప్ పెట్టేసేసుకొని ఓటీటీ అంటే ఒరిజినల్ ఓవర్ ద టాప్ కంటెంట్లో ప్లే చేస్తారు. ఇతను కూడా అలాంటిగా చేస్తాడేమో. ఇక నాకు ఈ రేటుకి అమ్మండి, నేను కొన్ని రోజుల తర్వాత వేస్తాను అని చెప్పేసి, అప్పుడు ఇంకా సులువైపోద్ది కదా. నేను చెప్పింది ఒక చిన్న, అంటే కన్ఫ్యూజన్గా ఉండే ఒక చిన్న మాట, కానీ అతనికి లైఫ్ పట్ల అవగాహన ఉంది. వాడు చేసిన తప్పని అతనికి తెలిసినా కూడా దానికి మద్దతు వస్తారనే తెలుసు. అందుకనే బయట జనం ఏమనుకుంటున్నారో వాళ్ళే అతని దగ్గరకు వచ్చి మీరు సైబర్ సెక్యూరిటీ సెల్లో చేరొచ్చు కదా అన్నారంటే, నేను ఒక కంప్లైంట్ కోసం వెళ్ళినప్పుడు అసలు మీ దగ్గర సైబర్ సెక్యూరిటీ సెల్లో జాయిన్ అవ్వాలంటే ఏం కావాలి అంటే, ఆ డిగ్రీ అవ్వాలి, తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. యూత్ ఎప్పుడు రెడీగానే ఉన్నారు కొన్ని జాబులు చేయడానికి. మీరు అవకాశం కల్పించాలి. రకరకాల టెస్టుల పేరుతో వడపోత పోస్తున్నప్పుడు వాళ్ళ ఉత్సాహం నీరు గారిపోద్ది. అసలు మాకెందుకు ఈ గవర్నమెంట్ జాబులు, మేమే సమాంతరంగా నడుపుకోగలం కదా అని కదా ఈ క్రిమినల్స్ అందరు తయారయ్యేది. క్రిమినల్ అంటే ఉన్న చట్టాన్ని మీరేవాడు క్రిమినల్. ఒకవేళ ఇలా చేయడం కనుక లీగలైజ్ చేశారనుకోండి, అప్పుడు రవి అనే అతను చేసింది చాలా తెలివైన పనిలాగా పరిగణించబడుతుంది. బెట్టింగ్ అనేది మనం ప్రొహిబిట్ చేసాము, నేరము. కొన్ని దేశాల్లో నేరం కాదట, మరి దాన్ని ఏమనాలి? ఒక మనస్తత్వం, జోద మనస్తత్వాన్ని మనము ఏ రూలు పెట్టి మార్చలేము. అట్లనే ఇతగాడికి ఇంత పాపులారిటీ ఎందుకంటే, ఈరోజు చూడండి, రేపో ఎల్లుండో పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి అంటే, అరే ఐబాబు అంటే దాంట్లో చూసేవాళ్ళం కానీ అనుకుంటారు. అంటే అంతగా అలవాటు పడ్డారు. మిగిలిన సైట్లు కూడా ఉన్నాయి, వాటిలో కూడా చూస్తారు. ఇప్పుడేం చూడకుండా ఏమైనా ఉంటున్నారా? సినిమా ప్రముఖులందరూ కూడా చూసేది అందులోనే, బయటకు వచ్చి కబుర్లు చెప్తారు. కానీ బట్ ఇదివరకు ఇట్లాగా థియేటర్లకు ఎందుకు వెళ్ళట్లేదంటే, అలవాటు మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. ఆ ట్రెండ్ మార్చాలి అంటే, మళ్ళీ సినిమా థియేటర్లోనే చూడాలి అంటే పెద్ద అడ్డంకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కల్పించేశారు. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము ఎక్కడైనా, ఇంకొకటి కాస్ట్ని మించి ధనమేరా అన్నిటికీ మూలం అనే పాట గుర్తు చేసుకుంది. ధన మూలం ఇదం జగత్. మీరు ధనము విపరీతంగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళే సినిమా థియేటర్లకు వెళ్ళి హడావిడి చేయగలరు. అది పక్కనంత వరకు ఇవేమి చేసినా ఉపయోగం లేదు. కానీ an ఐడియల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని ఊరకైతే అనలేదు. అందుకనే ఆ తెలివైన వాడిని ఎప్పుడు ఖాళీగా ఉంచకండి. వాడు బుద్ధి ఏ చెడు మార్గంకి వెళ్తుందో తెలియదు. అలా ఆ తెలివైన రవి ఆ పని చేశాడు. ఇలాంటి రవికుమార్ చాలామంది ఉంటారు. పైగా మన మీడియా సోదరులందరూ గొప్పగా జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు కదా. ఏ ఏరియాకి వెళ్తే ఇలా హ్యాకింగ్ నేర్పిస్తారు, ఏ దేశంలో ఇలాంటివన్నీ చేస్తారు, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి. చక్కగా ఏ వీసాలు లేని ఆ కాంబోడియాకి వెళ్ళిపోయి నేర్చేసుకొని వస్తారు. బాంబులు పలానా వాడు ఇలా తయారు చేశాడు అంటే, ఎలా తయారు చేశాడు అనేది కూడా మీడియాలో చూపిస్తున్న ఎదవలకి ఈ యమంద రవికుమార్ వెధవ అనే విమర్శించే హక్కు ఉందా, రైట్ ఉందా? వీళ్ళు చేస్తున్న దుర్మార్గం కన్నా అతను చేసిన దుర్మార్గం పెద్దది కాదు అనేది నా అభిప్రాయం. బట్ చట్టాలకు లోబడే ఉండాలి కాబట్టి ఎవడైనా చట్ట ప్రకారం ఎంత శిక్ష పడుతుందో అది అనుభవించి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మొదలు పెడతాడు అంతే.